అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా సోమవారం విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె సాయి దీపక్ ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి 3 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. సింబాల చిత్రం ఏ ఒక్కరిని నిరాశపరచదని, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని కథానాయకుడు ఆది సాయి కుమార్ అన్నారు. ఆయన హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో నటించిన సింబాల చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం భీమవరంలో సందడి చేసింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నటుడు ఆది మాట్లాడుతూ, కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారని, అలాంటి డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నామన్నారు. ట్విస్టులు, టర్న్స్, సైన్స్, మూఢనమ్మకాలు ఇలా అన్నింటినీ అద్భుతంగా చిత్రీకరించారని పేర్కొన్నారు. 1980 నాటి పల్లెటూరి వాతావరణంలో ఈ కథ కొనసాగుతుందని, మూఢనమ్మకాలతో నిండిన ఆ గ్రామంలో జరిగే అతీంద్రియ పరిణామాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా ఉంటాయన్నారు. భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ రోల్లో నటిస్తున్నట్లు ఆది చెప్పారు. ఈ నెల 25న విడుదలవుతున్న చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. ఇక హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, సింబాలా లాంటి అద్భుతమైన చిత్రంలో మంచి పాత్రను పోషించడం ఆనందంగా ఉందన్నారు. తనను నమ్మి ఇంత గొప్ప పాత్రనిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని కథాంశంతో సినిమా తీశారన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆది, అర్చన అయ్యర్, నటులు ఇంద్రనీల్ దర్శించుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషారెబ్బా హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ ఎరబోలు, వివేక్ కృష్ణాని, అనూప్ చంద్రశేఖరన్ తదితరులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్ చూస్తుంటే గోదావరి జిల్లాల రూరల్ నేపథ్యంలో సాగే పక్కా వినోదాత్మక చిత్రమని అర్థమవుతుంది. ఇందులో తరుణ్ భాస్కర్, అంబటి ఓంకార్ నాయుడు పాత్రలు కనిపించనున్నారు. స్వార్థం, అహంకారం నిండిన ఓంకార్ నాయుడుకి పద్ధతి, ఓర్పు కలిగిన కొండవీటి ప్రశాంతి అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. వీరిద్దరి భిన్న ధృవాల మధ్య సాగే కథే ఈ సినిమా. అయితే ఇది సాధారణ కుటుంబ కథా చిత్రంలా కాకుండా ఓ ఊహించని మలుపుతో సాగుతుందని టీజర్ హింట్ ఇచ్చింది. టీజర్లో తరుణ్ భాస్కర్ అంబటి ఓంకార్ నాయుడు అనే చేపల వ్యాపారిగా కనిపించారు. ఆ పాత్రలో ఒక రకమైన పొగరు, స్వార్థం కనిపిస్తాయి. అయితే ఆ యాటిట్యూడ్ని చాలా సరదాగా చూపించారు. ముఖ్యంగా IPL గురించి వచ్చే సన్నివేశం చాలా ఫన్నీగా ఉంది. ఆ పాత్రకు క్రికెట్ పరిజ్ఞానం తక్కువ అని ఆ సీన్ ద్వారా అర్థమవుతుంది. హీరో చాలా రూడ్గా ఉంటే, హీరోయిన్ ఈషారెబ్బా చాలా పద్ధతిగా, ఓర్పుగా ఉంటుంది. వీరిద్దరి మధ్య పెళ్లి జరగడం, ఆ తర్వాత వచ్చే గొడవలను టీజర్లో ఆసక్తికరంగా చూపించారు. ఇది రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా కాకుండా చివర్లో ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుందని టీజర్ హింట్ ఇచ్చింది. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 6న విజయవాడలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విడుదలైన విక్రమ్ పూలా రచించిన 1984 పరిరక్షణ ఉద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆడియో రూపంలోకి తెస్తున్నాం. ఈ పుస్తకానికి లభించిన అపూర్వ ఆదరణ నేపథ్యంలో దేనికున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఆడియో రూపంలో అందిస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశంతో ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నట్లుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ పేర్కొన్నారు.
తాజాగా జరిగిన కార్యక్రమంలో ఆడియో పుస్తకం టీజర్ను ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ 1984 ఆగస్టులో గుండె ఆపరేషన్ చేయించుకొని తిరిగొచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని నాటి కేంద్ర పాలకులు కుట్ర పన్ని పదవీచ్యుతుణ్ణి చేస్తే ప్రజాబలంతో కాంగ్రెసేతర వ్యక్తుల సహకారంతో మహత్తరమైన ప్రజాస్వామ్య పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి చరిత్రను తిరగరాశారని అన్నారు. అటువంటి ఉత్తేజకరమైన సంఘటనల సమాహారమైన విక్రమ్ పూలా రచించిన సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపాన్ని డిసెంబర్ 13, 2025 హైదరాబాద్లోని ఎన్టీఆర్ తనయ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి విడుదల చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత విక్రమ్ పూలా, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు, మండవ సతీష్, బిక్కి కృష్ణ, ఆడియో పుస్తక పర్యవేక్షకులు సినీ నటుడు అశోక్ కుమార్, సంతోష్ కుమార్, కోఆర్డినేటర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ధురంధర్. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో స్థానం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ పోస్టు పెట్టారు. అన్ని అంచనాలని ఈ సినిమా తలకిందులు చేసిందని తెలిపారు. అత్యంత భారీ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విజయం సాధించింది. బాలీవుడ్లో 17 ఏళ్ల తర్వాత 3 గంటల 34 నిమిషాల రన్ టైంతో విడుదలైన ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లు వసూలు చేసింది. రణ్వీర్ కెరీర్లోనే అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్ హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ఈషా పేరుతో ఓ హర్రర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్పై వంశీ నందిపాటి, బన్నీవాస్ గ్రాండ్గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కథానాయిక, సిరి హనుమంత్, బబ్లు, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమా వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ను గమనిస్తే ఇప్పటివరకు వచ్చిన రెగ్యులర్ హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఇదొక ఆసక్తికరమైన పాయింట్తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. రెగ్యులర్ హర్రర్ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్ మొదలు ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ ట్రైలర్ను చూస్తుంటే ప్రేక్షకులు ఉలిక్కిపడే ట్విస్టులు పుష్కలంగా ఉన్నాయి అనిపిస్తుంది. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దొంగ భావాలను ఎక్స్పోజ్ చేయడానికి బయలుదేరిన వీరికి బబ్లు, పృథ్వీరాజ్ రూపంలో ఒక సవాల్ ఎదురవుతుంది. ఆత్మలున్నాయని నిరూపిస్తే అంటూ ఆయన విసిరే ఛాలెంజ్తో వీరొక చీకటి ప్రపంచంలోకి అడుగు పెడతారు. సైన్స్కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ దీన్ని ఆసక్తికరంగా మలిచారు. ట్రైలర్లోని విజువల్స్ చాలా వరకు బ్లూ అండ్ డార్క్ థీమ్లో సాగాయి. మలయాళ నటి కిడ్నాప్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన కేసు 8 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించింది. ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద 6గురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న కిడ్నాప్నకు గురయ్యారు. ఆ రోజు రాత్రి 2 గంటల పాటు ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. వారిపై కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్ రేప్, ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపివేయడం వంటి అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 2017లో తొలి ఛార్జ్షీట్ నమోదైంది. అదేడాది జులైలో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. 4 నెలల తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు. కేరళ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన దిలీప్ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. అయితే ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్తూ వచ్చిన దిలీప్ తాజా తీర్పుపై స్పందించాడు. ఇది నాపై జరిగిన కుట్ర, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని మీడియాతో మాట్లాడారు.
ఉప్పెనతో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బేబమ్మగా కృతి నటన, అందం అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కార్తీకి జోడీగా కృతి నటిస్తున్న చిత్రం అన్నగారు వస్తారు డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉప్పెన చేస్తున్న సమయంలో ఒత్తిడి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఉప్పెన చేసే సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. షూటింగ్ సమయంలో ఎన్నో విషయాలు గ్రహించా. ఎప్పుడూ కూడా ఇది చేయడం కష్టం అని చెప్పలేదు. కానీ ఒక నటిగా సినిమా విషయంలో నాకు కొన్ని అంచనాలున్నాయి. దాంతో ఒత్తిడి ఉండేది. నటన అనేది నిజంగా డిమాండ్ ఉన్న పనే. అన్నింటికీ సిద్ధమై ఉండాలి. కానీ నా తల్లిదండ్రులకు నాకు సినిమా గురించి పెద్దగా తెలియదు. ఒత్తిడి కారణంగా ఆ సమయంలో విపరీతంగా జుట్టు రాలిపోయేది. చర్మ సంబంధ సమస్యలు చుట్టుముట్టాయి. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిసి కష్టంగా ఉంటే ఇక సినిమాలో చేయొద్దు అన్నారు. దీంతో సినిమా జర్నీ ఆపేద్దాము అనుకున్నా. ఎందుకంటే పరిస్థితులను సమన్వయం చేసుకునే సామర్థ్యం అప్పటికి నాకు లేదు. ఉప్పెనను ఎంతోమంది ప్రేక్షకులు ఆదరించారు. వాళ్ళు చూపిన ప్రేమతోనే సినిమాలో నటించాలని అనుకున్నా అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. సీనియర్ హీరో వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. కాగా ఈ చిత్ర టైటిల్ను ఈ నెల 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించేందుకు చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వినోదం, యాక్షన్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దీనికి బంధుమిత్రుల అభినందనలతో అనే పేరుతో పాటు మరో 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు నెట్టింటా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఓ తమిళ రీమేక్ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన లబ్బర్ పందు రీమేక్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించిన వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం 4 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. రాజశేఖర్కు గాయం కావడంతో సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వారణాసి ఈవెంట్లో మహేష్ బాబు ఎద్దుపై వచ్చిన ఎంట్రీ సీన్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. తాజాగా ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవల విడుదలైన వారణాసి గ్లిమ్స్ చూసి మహేష్ బాబుకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను. అంత భారీగా క్రియేటివ్గా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. ఆ గ్లిమ్స్లోని ప్రతి షాట్ నన్ను షాక్కు గురిచేసింది. ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెలర్లా అనిపించింది. రాజమౌళి ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. ఆయన నుంచి మరో అద్భుతం రానుందని ఆ గ్లిమ్స్ చూశాక అర్థమైంది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రైడర్ ఈవెంట్లో మహేష్ ఎంట్రీ ప్లాన్ చూసి నాకు మాటలు రాలేదు. ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికి మాత్రమే సాధ్యమని అనిల్ రావిపూడి అన్నారు. ఓం శాంతి 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 మూవీ పూర్తి రీమేక్ కాదని, మలయాళ సినిమాలోని ఆత్మను మాత్రమే తీసుకుని పూర్తి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చామని దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ అన్నారు. ఈషా రెబ్బాతో కలిసి ఆయన నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సజీవ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. సినిమా మొదటి 5 నిమిషాలు చూడగానే రీమేక్ను కూడా మర్చిపోతారని నటుడు తరుణ్ భాస్కర్ ఈ సందర్భంగా అన్నారు. సినిమా మనకి మరో జీవితం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. చాలామంది ఇది రీమేక్ కదా, మళ్ళీ ఎందుకు చూడాలనే అభిప్రాయం ఉంది. విజయ్ సుపేరుం పౌర్ణమియుం మలయాళంలో 100 రోజులు ఆడిన సినిమా. అక్కడి ప్రేక్షకులు చాలా ఆదరించారు. అది పెళ్లి చూపులు రీమేక్. ఇటీవల కాలంలో గోదారి యాస కల్చర్కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఓం శాంతి అవుతుంది అని తరుణ్ భాస్కర్ అన్నారు. ఈ పిక్చరు సృజన్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం. ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ మూవీస్ చేశాడు. చాలాసార్లు అడిగాను, క్యారెక్టర్ ఇవ్వలేదు, అది వేరే విషయం. తిమ్మరసు మధ్య కలిసి చేసాం, అదొకే, సారీ. బట్ ఈ సినిమాలో యాక్సిడెంట్లీ జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే, నాకు బాగా బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్
ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్ వాటెవర్ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాలో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేశాను లేదో నాకు డౌటు. బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేశాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో, నాకు ఒక అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు, అందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేదో చాలా ట్రైల్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్. లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలామంది తెలుసో లేదో, మన తెలుగు అమ్మాయి, మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా. పాపం చాలా చాలా బాగా యాక్ట్రెస్, బాగా చేస్తుంది ఆవిడ. సో జనరల్గా మనకి బయట రోడ్లు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది. తర్వాత తరుణ్కి, తర్వాత మాలాంటి పిల్లలకి. చాలా మంచి సినిమా. రాజీవ్ సజీవ్ కదా నీ పేరు, చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రండి అని బెదరగొట్టి 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో. సో లైన్ జంప్ చేసేసి పారిపోయి వచ్చాను. బట్ వాడు ఫోటో తీసాడు. అది చలాన్ ఆయన సృజన్కి పంపిస్తాను, దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే వాళ్ళని పే చేయొచ్చు. ఓకే. సో 23వ తారీఖున వస్తుంది. ఇలా సరదాగా నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫాము. ఎప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం చూసాం, కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా. ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే, షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా, ఈ సీన్ చూసారంటే జనరల్గా ఏమనుకుంటాం, నేను బాగా పెర్ఫామ్ ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం, లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ ఎరక్కొట్టేసిన సీన్ మట్టుకి చూడండి అని చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో మీరే ఓకే, బాగా చేశారు, కొట్టడం మట్టుకు ఎరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థ్యాంక్ చెప్పింది? చెల్లిపోమన. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అంటున్నారండి, చందాలు వేసుకుని మరీ పే చేస్తామని చెప్పి. ఫ్యాన్సా? డాన్సా? డబ్బులు ఇవ్వాలి. ఉట్టినే డాన్సులు ఈవెంట్లకి అయితే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు, ఫ్యాన్స్ మీ చలాన్ పే చేయాలని అంటే మీరు ఒక సీక్రెట్ చెప్పాలి. మీకు పులస రామారావుకి ఎంత కనెక్షన్ ఉందో తెలియదు, కానీ పులసకి బ్రహ్మాజీ గారికి మాత్రం ఉంది. పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు, మీరు ఈదుతున్నారు వెనకాల ఏజ్లో. అదేంటో మాకు చెప్పాలి ఈరోజు, మేము చలాన్ కట్టేస్తాం. మనం కూడా ఇది ఇంటర్వ్యూలు చెప్పా, లెగ్గానే 4 పూరీలు, కొంచెం దాంట్లో నెయ్యి, దాంతోపాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి ఒక 11:30కి మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకుని 12:30కి ఒక బిర్యానీ, ఫిష్ కర్రీ, పులస, ఇలస, రొయ్యలు అది తినేసి దానికి తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు బ్యూటిఫుల్. నిజమే అనుకుని ఫాలో అయిపోతారు సార్, పాపం ఫ్యాన్స్. పర్లేదు, అవనే. ఎవరు వాళ్ళకెలా తెలుసు పులస గురించి? తినలేదు కదా ఎప్పుడు? లేదండి. అచ్చా, సరే, అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సృజన్ అండి, బికాస్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో తను ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాగానే హీల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్ హిమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ
ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఈజ్ దట్ టు వర్క్ విత్ హిమ్. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఈ రోజు కోసం మేము చాలా మంత్స్గా వెయిట్ చేస్తున్నాము, నేను సజీవ్ ఎస్పెషలీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సజీవ్ బికాస్ ఎక్కడ కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అని ఎక్కడా అనిపించదు. హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్కి వచ్చినప్పుడు కానీ, అండ్ చాలా మొండిగా ఉండేవాడు, ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకు ఇది కావాలి అంటే అది ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్గా అన్నీ చేయించుకున్నాడు. సో హీస్ లిటిల్ స్టబర్న్, బట్ అవుట్పుట్ చూసినప్పుడు అర్థమైంది ఇంత మొండిగా ఎందుకున్నాడు అని చెప్పి. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ సజీవ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. ఓకే, బ్రహ్మాజీ గారు, మీరు నన్ను పొగిడినంత నేను పొగడలేను బ్రహ్మాజీ గారు, కానీ మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను మీవి, అండ్ కొన్ని సినిమాల్లో మీ కామెడీ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఓం శాంతి అండి, అంటే ఇప్పుడు ఒక్కొక్కరి పేరు సజీవ్ చెప్పేశారు కాబట్టి సృజన్ చెప్పినట్టు నేను మళ్ళీ ఏం మెన్షన్ చేయను. బట్ ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. Jan 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మూర్తి గారు, నన్ను ఈ సినిమాలో ఈషా తంతది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్క. అది కాకుండా మేజర్గా ఏంది అంటే ఒక్కసారి అంటే కొట్టండి. సీన్ రీక్రియేషన్. ఓకే, బట్ జెన్యున్గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుందంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది, కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్కి అండ్ సజీవ్కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్ నిన్ను పొగుడతాను నేను లైఫ్లో అనుకోలే కానీ నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటుంది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఈజ్ అనమాట. చాలా చాలా బాగా చేసినారు అందరు కూడా. ఒకటి ఏంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే ఉంది, ఇది రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది. సో లెట్స్ అడ్రస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళీ వస్తా కానీ, ఇప్పుడు గోదారి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్లో నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము చాలామందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను, వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు, విజయం సూపరం పౌర్ణ్యమా ఏదో మలయాళం సినిమా వచ్చింది, మీకు తెలుసో తెలీదు. 100 రోజులు ఆడింది ఆ సినిమా. 100 రోజులు ఆడింది, ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో ఒకటే చెప్తున్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది, కనిపించకుంటే చూడకండి, నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి, అంతే. అంతకంటే ఏం చేస్తాం. కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు, వీ వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యూన్గా ఎవరికి దే కేమ్ అవుట్ ఆఫ్ లవ్, ఆ సినిమా అంటే ఇష్టము, ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్, అంత తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా. సృజన్కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్గా, అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుందనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ఏదైనా ఈఎన్ని ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యి ఓం శాంతి అనుకోవాలి అని అంటే మీరు అప్డేట్ ఇవ్వాల్సిందే, వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, తీస్తున్నాము. మీరు ఫస్ట్ డే కానీ రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది చెప్తున్నా, చూద్దాం అప్పుడు. ఓకే, అప్డేట్ ఇమ్మంటే వార్నింగే ఇచ్చారు మొత్తంగా.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.